మన తరతరాల నుంచి మనం కొన్ని క్యారీ చేస్తాం. సమ్ డిసీజ్ కావచ్చు, సమ్ లగ్జరీ లైఫ్ కావచ్చు. అండ్ మనకి ముత్తాతకి ఎవరికో ఏదో జరిగింది, మళ్ళీ ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో ఉన్న వాళ్ళకి కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి అని అంటారు. సో అది నిజమంటారా? అసలు అది డిఎన్ఏ నిజమే, నిజమే, 100% నిజం. అది ఆ డిఎన్ఏ అనేది ఉంటుంది. డిఎన్ఏ కూడా ఒక ఆప్షన్ మా సినిమా టైటిల్కి అనుకున్నప్పుడు. డిఎన్ఏ మనం ఏంటి అంటే ఇప్పుడు మీకు ఉంటుంది, ఎవరికి ఉండదు ఆ డిఎన్ఏ. మనం అలా ఎవరికాళ్ళు స్పెషల్గా అయ్యింది డిఎన్ఏ వల్లే. దానివల్ల ఫ్యామిలీ హిస్టరీలో ఏదన్నా ఉన్నా, మీరు హెల్త్ అంటున్నారు, హెల్త్ ఒకటే కాదు, ఇంకా చాలా ఉంటాయి, పోలికలు ఉంటాయి, మేనరిజమ్స్ ఉంటాయి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీ ఇంట్లో ఏముంది, ఇప్పుడు వాటర్ తాగుతున్నారు, తింటా వాటర్ తాగుతున్నారు, వాటర్ పట్టుకునే గ్లాస్ విధానం మీ మమ్మీలో కానీ మీ డాడీలో కానీ ఉండొచ్చు, లేదా మీ తాతగారు కానీ మీ మామగారు కానీ, ఈ వీళ్ళలోంచి గ్యారంటీ అది వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ గ్లాస్ అని చెప్పిన మనం తినే విధానం కానీ మనకు తెలియకుండానే ఆ డిఎన్ఏ ఉంటుంది, లోపల ఉంటుంది. అది నిజం. అండ్ ఐ థింక్ ఈ సినిమా కోసం వర్క్ చేసేటప్పుడు మీకు ఎప్పుడైనా అట్లా అనిపించిందా? లైక్ ఏ మేనరిజమ్స్ మీరు క్యారీ చేస్తున్నారు, మీ ఫ్యామిలీ ట్రీ మేనరిజమ్స్ ఏమన్నా అట్లా? నా పర్సనల్ కాదు, కానీ ఇప్పుడు ఈ వంశం స్టార్ట్ అయ్యింది, స్వాగనిక్ వంశం అతనితో, రాణి వంశం స్టార్ట్ అయ్యింది ఆవిడతో. సో ఆవిడ 2 క్యారెక్టర్లు సినిమాలో, నా 3 క్యారెక్టర్లు ఉన్నాయి. సో పోలికని రిఫ్లెక్ట్ చేయాలి కాబట్టి ఆ కింగ్ చేసిన ఇది డీప్ మైన్యూట్స్ అనమాట. ఇది ఇప్పుడు కాదు, సినిమా చూసిన తర్వాత మళ్ళీ టీవీలో చూసి పట్టుకోవాలి. అది వాడుకున్న ఒక 5-6 క్వాలిటీస్ ఉంటాయి. దాంట్లో ఒక్కొక్కటికి ఒక్కొక్కటి స్ప్లిట్ చేశాను. ఓకే, వాంటెడ్లీ ముందు మేము వర్క్షాప్ చేసినప్పుడు అలా అనుకున్నాం చేద్దామని. సో వాడుకున్నది ఒక మేనరిజం, ఆడు సిగార్ కాలుస్తున్నాడు, ఆడుదో స్టైల్, ఆ స్టైల్ ఒకటి ఉంటుంది దీంట్లో. ఓకే, వాడు చూసే విధానం, ఆడు వాయిస్, ఆడు ఎంటర్టైన్ చేసేటప్పుడు వాడు చిన్న సౌండ్స్ ఇస్తూ ఉంటాడు, అలాంటిది ఒకటికి. అలా స్ప్లిట్ చేసుకుని వీళ్ళ ముగ్గురిని, అంటే డిఎన్ఏ నుంచి వచ్చినప్పుడు పోలిక అనేది ఉంటుంది కాబట్టి ఆ మేనరిజమ్స్లో చూపించాం.